అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు రవితేజ గారి ఈగల్ అనే సినిమా లేదండి. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. రివ్యూ తెలుసుకునే ముందు నేనైతే ఈ సినిమాకి 200 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. 200 రూపాయలకి నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అనేది వీడియో ఆకారంలో చెప్తాను. మనమైతే రేటింగ్లు అయితే చెప్పలేము, ఎందుకంటే ఒక సినిమాని మనం ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా అయితే చూస్తాము. ఆ ఎంటర్టైన్మెంట్ మనం పెట్టిన టికెట్ కి గిట్టుబాటు అయిందా లేదా అనేది మాత్రమే చెప్తాను. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే నేనైతే ఈ సినిమాని కేవలం రవితేజ గారి కోసం మాత్రమే సినిమాకి అయితే వెళ్ళాను. ఇందులో అనుపమ పరమేశ్వరన్ గారు, అలాగే నవదీప్ గారు లాంటి నటులు కూడా ఉన్నారు. ఎక్కువగా అయితే మోస్ట్లీ అందరూ వెళ్ళేది మాత్రం రవితేజ గారి కోసం. ఈ సినిమా ఎలా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక 10,000 వాళ్ళ టపాసులు ఉంటాయి కదా, వాటిని పేల్చి వదిలేస్తే ఆ సిచ్యువేషన్ లో వచ్చే పొగ, ఆ సౌండ్, ఆ ఇరిటేషన్ అవన్నీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అయితే. ఎందుకంటే సినిమా అంతా గన్స్, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గన్స్ గురించే సినిమా. గన్స్ మోత కావచ్చు, ఈ సౌండ్ కావచ్చు, ఈ ఫైట్స్ కావచ్చు, ఇదంతా ఆ 10,000 వాళ్ళ పేలినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ సినిమాని ఎవరైనా రవితేజ గారి మార్పు, ఆ ఎనర్జీ కోసం, రవితేజ గారి కామెడీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఫైట్స్ కోసం, అల్లరి కోసం సినిమాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే తీవ్రమైన నిరాశ ఎదురవుతుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంలో రవితేజ గారు ముందుంటారు, కాదని లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కానీ అవసరమైన పద్ధతిలో అయితే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా లేదు. నేనైతే రవితేజ గారి గెటప్ అయితే ఇందులో కొత్తగా అనిపించింది. ఇంతకుముందు సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే గెటప్ ట్రై చేశారు. అది తప్ప మిగతా ఎక్కడ అయితే సినిమాలో కొత్తదనం గానీ, మనకి హైలైట్ సీన్స్ గానీ, అంటే ఒక ఈ సీన్ చాలురా సినిమాకి అనే హైలైట్ సీన్స్ గానీ అలాంటివి సినిమాలో ఎక్కడా లేదు. చాలా రొటీన్ గాను మనం తర్వాత ఏం జరుగుతుంది జరిగే ఊహాజంత కథతో పాటు కొన్ని సీన్స్ అయితే ఎలా ఉన్నాయంటే అన్ని హీరో అనుకున్నట్టే, హీరోకి ఎదురే లేకుండా అంటూ సినిమా అయితే తీర్చిదిద్దారు. రియాలిటీకి చాలా దూరంగాను సిల్లీ సీన్స్ తోను నింపేశారు. ఈ సినిమా ఏదైనా టైం పాస్ గా చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ ఎక్కువ భాగం మనల్ని ఈ సినిమా ఆకట్టుకోలేదు, మనల్ని ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది. రవితేజ గారి అభిమానులు కూడా సినిమా నచ్చకపోవచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ అయిన కథనం గానీ ఎక్కడైతే మనకు ఎదురవదు. కామెడీ సన్నివేశాలు కావచ్చు, పాటలు కావచ్చు అయితే ఎక్కడా లేదు. సినిమాలో రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే నేనైతే ఈ సినిమాకి 200 రూపాయలు టికెట్ కాస్ట్ పెట్టాను. నాకైతే 100 రూపాయల లోపు మాత్రమే ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది. నాకైతే ఈ సినిమా బిలో యావరేజ్ అనిపిస్తుంది. మీరు సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.